Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day Kannappa starring by Manchu Vishnu and దాంతో పాటు ప్రభాస్ గారు అండ్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. కన్నప్ప మూవీ చూసిన తర్వాత ఎలా ఉందంటే ఎలా ఉండకూడదో అలాగే ఉంది మూవీ. ఇంకా మూవీ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి తిన్నాడు ఎందుకు దేవుడిని హేట్ చేస్తున్నాడు, ఒక టైం వచ్చేసరికి ఎందుకు అంత పరమ ప్రేమ భక్తుడైపోయాడు శివుడికి, ఇంకా ఫైనల్ గా శివుడి కోసం క్లైమాక్స్ లో ఏం చేశాడు అనేది ఇంకా మీరు మూవీలో చూస్తారు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ నాకు చాలా వరకు అయితే ఇరిటేట్ అయితే వచ్చింది భయ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో అయితే మెయిన్ గా ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా విజువల్స్ అయితే పర్లేదు, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా మూవీలో ఫైట్స్ కానీ దాంతోపాటు యాక్షన్ సీక్వెన్సెస్ జస్ట్ ఓకే అంతే. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే ఫ్రెండ్స్. ఇంకా మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం చాలానే ఉన్నాయి మూవీలో. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ మీకు చాలా వరకు అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇంకా సాంగ్స్ కూడా నాకైతే అంతగా అయితే ఏం కనెక్ట్ కాలేదు గాయస్. తిన్నాడు క్లైమాక్స్ సీన్ జస్ట్ ఓకే అనిపించింది, అంత ఎమోషనల్ గా అయితే ఏం అనిపించలేదు భయ్యా నాకు. ఇంకా మూవీలో అయితే దేవుడి గురించి అయితే చాలా వరకు అయితే మిస్లీడింగ్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా పాత్ర ఉన్నా కానీ నోటితో వాటర్ వేసే సీన్ కానీ, ఇంకోటి ఏంటంటే శివలింగం మీద అయితే కాలైతే పెడతాడు కదా, అంటే అది ఇప్పుడున్న జానర్లో ఇప్పుడున్న శివలింగం మీద పెడితే మాత్రం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చుండేది. బట్ మూవీలో రియల్ స్టోరీలో ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు ఆడియన్స్. అండ్ నార్మల్గా కృష్ణం రాజు గారు పెట్టిన సీన్స్ అయితే చాలా వరకు అయితే ఎమోషనల్గా బాండింగ్గా ఉంటాయి. బట్ ఇక్కడ విష్ణు గారు చేసిన విధానం అయితే ఏదో పెట్టాంలే ఏదో చేసాంలే అన్నట్టుగానే అనిపించింది. ఇంకా ఇలాంటివన్నీ మిస్లీడింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. అసలుకి మూవీలో లవ్ స్టోరీ ఉందన్నారు, అది నాకైతే ఎక్కడ ఎందుకు పెట్టారో దేనికి పెట్టారో అన్నట్టుగా ఉన్నింది లవ్ స్టోరీ. ఇంకా తిన్నడు భక్తి కూడా, ఆ భక్తి సీన్స్ కూడా నాకు అంతగా లిటరల్లీ ఎమోషనల్గా కానీ ఒక పెద్దగా ఇంపాక్ట్ చేసే విధంగా నాకు ఎక్కడ అనిపించలేదు. మీకు మూవీలో అయితే ఫారెస్ట్ సీన్స్ మొత్తం చాలా వరకు అయితే అక్కడే తీశారు కాబట్టి ఇంకో లొకేషన్ మంచి లొకేషన్ వేరేది ఏమన్నా ఉండింటే బాగుండి అనిపించింది. కానీ కొన్ని సీన్స్ చేంజ్ చేశారనమాట, అంటే ఆ మౌంటైన్స్ దగ్గర కానీ ఆల్మోస్ట్ కొన్ని సీన్స్ అయితే మీకు లిటరల్లీ ఫారెస్ట్ ఏరియాలోనే తీశారు మొత్తం. ఇంకా స్క్రీన్ ప్లే కానీ స్టోరీ టెల్లింగ్ కానీ మీకు ఎగ్జిక్యూషన్ అనేది సెకండ్ హాఫ్లోనే జస్ట్ లిటిల్ బిట్ కొంచెం చూసేదానికి బాగుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ లిటరల్లీ మీరు అసలుకి అంటే ఓపిక అనేది చాలా వరకు అయితే నశిస్తుంది అనమాట. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ కొంచెం అయితే బాగా అనిపించింది నాకు. అంటే క్లైమాక్స్లో ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు కానీ లిటిల్ బిట్ చూసే విధంగా అయితే బుద్ధి అయితే పుట్టిందనమాట క్లైమాక్స్కి. అంటే ఆ శివలింగం నుంచి కళ్ళు పెట్టడం కానీ ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి చూసేదానికి. ఇక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం అసలుకి ఏ విధంగా అయితే మ్యాచ్ చేయలేకపోయాడు. ఇంకా మోహన్ లాల్ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో అయితే ఆయన నటించారు గైస్. ఆయన క్యారెక్టరైజేషన్ లో ఆయన పక్కా న్యాయం చేశాడు, అంటే ఆయన క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టుగా ఆయన ఇంప్లిమెంటింగ్ గా చాలా బాగా అయితే నటించాడు. ఇంకా మోహన్ బాబు గారి క్యారెక్టరైజేషన్ అసలుకి ఫ్యాంటాస్టిక్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఫ్యాబులస్. అంటే మూవీలో ఆయన ఒక లెజెండరీ యాక్టర్ కాబట్టి ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో చాలా వరకు మూవీ మొత్తాన్ని మెయింటైన్ చేసుకుంటా ఒక మెయింటైన్డ్ గా బాగా చేశారు. ఇంకా అక్షయ్ కుమార్ గారు కానీ కాజల్ అగర్వాల్ గారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మెయిన్ గా అయితే పార్వతి శివుడుగా అయితే బాగానే చేశారు యాక్టింగ్. వాళ్ళిద్దరు యాక్టింగ్ అనేది బాగానే ఉండింది కానీ బట్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వల్ల మనకి సీరియల్ చూస్తున్నాం రా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ వాళ్ళిద్దరు వరకు అయితే మాత్రం బాగా అయితే నటించారు. అంటే వాళ్ళిద్దరు గాడ్స్ కాబట్టి చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా సీన్స్ లో బాగా నటించారు. ఇక ముఖ్యంగా ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటే హైలైట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పాలా. మెయిన్గా నేను మూవీ చూడడానికి పోయిందే ప్రభాస్ గారి గురించి. మీరు మూవీ చూసినప్పుడు మెయిన్గా ఫస్ట్ హాఫ్ అంతా లిటరల్లీ మీరు ఓపిక పట్టుకొని ఉండాలన్నమాట, ఎక్కడొస్తారని. అండ్ మెయిన్గా ఈ మూవీ మొత్తం టికెట్లని తెగేది మెయిన్గా ప్రభాస్ గారి గురించే. మెయిన్గా మూవీలో పిల్లర్ ఆఫ్ ద మూవీ అని అడిగితే మాత్రం ప్రభాస్ గారు, దాని తర్వాత ఇంకా మోహన్ బాబు గారు కానీ ఇంకా అక్షయ్ కుమార్ దాంతోపాటు మోహన్ లాల్ గారు ఉన్నారు కదా, వీళ్ళ క్యారెక్టరైజేషన్కి ఇంప్లిమెంటింగ్గా వాళ్ళు చాలా బాగా చేశారు కాబట్టి వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చాలా బాగా చూసే విధంగానే ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఆమె క్యారెక్టరైజేషన్ ఇంకెవరినైనా బాగా తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. బాగానే చేసింది బట్ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇంకెవరినైనా మంచి ఎమోషనల్గా పర్ఫార్మర్గా బాగుండే వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది.
ఇంకా కమెడియన్‌గా అయితే మన బ్రహ్మానందం గారు గాని, వారి పక్కన ఉంటారు గదా! అంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో' కామెడియన్ ఉంటారు గదా! ఆయన యాక్టింగ్ గూడా పర్లేదు. అంటే వాళ్ళిద్దరు కామెడీ సీన్స్ అనేది లిటిల్ బిట్ జస్ట్ ఓకే అంతే. జస్ట్ ఓకే అంతే వాళ్ళ పెర్ఫార్మన్సెస్. ఇంకా మిగిలిన పెర్ఫార్మన్సెస్ అయితే ఓకే మూవీకి. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే అసలకి డైరెక్టర్ నాకెక్కడా గాని విజన్ అని అనిపించలేదు ఆయన డైరెక్షను. అంటే మెయిన్‌గా ఓల్డ్ 'కన్నప్ప' ఉంది గదా! అంటే 'కృష్ణంరాజు' గారు నటించింది మూవీ. అందులో చాలా వరకైతే ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఉంటది. అంటే దేవుడి మధ్య గాని, ఒక భక్తుడి మధ్య ఎమోషనల్ బాండింగ్ అనే సీన్స్ అయితే ఉంటాయి. ఈ మూవీలో మనకి అది మోడర్న్‌గా అండ్ దాంతో పాటు కొంచెం అయితే లిటిల్ బిట్ ఏదో జస్ట్ క్లైమాక్స్‌లో వచ్చిపోయినట్టుగానే అనిపించింది. మూవీలో డైరెక్టర్ విజన్ గాని, ఆ స్క్రీన్ ప్లే మెయింటెనెన్స్ గాని, స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్కడ అయితే ఇంప్లిమెంటింగ్‌గా నాకెక్కడ అనిపించలేదు. ఆ క్లైమాక్స్‌లో లిటిల్ బిట్ బాగుండింది. ప్రభాస్ సీన్స్‌లో గాని, మిగతా కొన్ని కొన్ని సీన్స్‌లో ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో జస్ట్ ఓకే లిటిల్ బిట్ అనిపించింది అంతే. ప్రభాస్ గారి సీన్స్ వరకు చాలా ప్లానింగ్ చేసి తీశారు. బాగా అయితే తీశారు ఆయన వచ్చిన సీన్స్‌కి. ముఖ్యంగా మూవీకి నేను ప్రభాస్ గారి కోసమే అయితే ఎళ్ళాను. ఇంకా మిగిలిన ఆడియన్స్ మీరైతే ప్రభాస్ కోసం ఎళ్తారా? విష్ణు గారిని చూడడానికి ఎళ్తారా? అనేది ఇంక మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది? నాకెలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకున్నాను. మూవీ అయితే నాకైతే జస్ట్ ఓకే. ఒక్కసారైతే వాచ్ చేయొచ్చు. అది ఇంక మీరు థియేటర్‌లో వాచ్ చేస్తారో, లేదా ఇంకా ఓటీటీలో వాచ్ చేస్తారో మీ చాయిస్ ఫ్రెండ్స్. నేనైతే ప్రభాస్ గారి కోసమే మెయిన్‌గా మూవీకైతే వెళ్ళాను. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్రభాస్ గారి ఎంట్రీ వచ్చినప్పుడు మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో, డిస్‌లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్‌గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.